రాశి ఫలాలు 2024 జూన్ మాసం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మేషం, అశ్విని, భరణి, కృతిక 1వ పాదం. ఈ మాసం ఈ రాశి వారికి శుభయోగం. కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. పెట్టుబడులు కలిసిరావు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. అపరిచితులను నమ్మవద్దు. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆలోచనలో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉన్నతాధికారులకు బాధ్యతల మార్పు, ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి. వృషభం, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారి సంకల్ప బలంతో కార్యం సిద్ధిస్తుంది. ఆశావాహ దృక్పథంతో మెలగండి. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. మిథునం, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారు ఓర్పుతో శ్రమిస్తే విజయం తథ్యం. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తోంది. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానానికి శుభ ఫలితాలున్నాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు హోదా మార్పు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కర్కాటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా మెలగాలి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. మీ మాట తీరును అదుపులో ఉంచుకోండి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతలు విస్మరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియచేయండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. సింహం, మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారు ఈ మాసంలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాల్లో మార్పు చేర్పులకు అనుకూలించవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం.
ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు. వివాదాలు పరిష్కారమవుతాయి. కన్యా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. ఈ మాసం ఈ రాశి వారికి గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. సమర్థతను చాటుకుంటారు. మీ కష్టం వృధా కాదు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి వ్యయం చేస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు పూర్తిగా వస్తాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుట పడుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి లభిస్తుంది. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు పదవీ యోగం, ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సన్మాన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులా చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ మాసం ద్వితీయార్థం ఈ రాశి వారికి బాగుంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. గుట్టుగా మెలగండి. ఎవరిని అతిగా నమ్మవద్దు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసి రావు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తిని కలిగిస్తోంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సహోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పనులు అనుకున్న విధంగా సాగవు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. ఈ రాశి వారి సంకల్ప సిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. అయిన వారితో విభేదిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. వాహనదారులకు దూకుడు తగదు. ధనస్సు మూల పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. అపోహలకు తావివ్వవద్దు. మనోధైర్యంతో మెలగండి. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే సాగించండి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి. మకరం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిర చరాస్తుల వ్యవహారంపై దృష్టి పెడతారు. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. ఉపాధ్యాయులకు శుభయోగం.
ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. కుంభం ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఈ రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. సమర్థతకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవివాహితులకు శుభదాయకం. నూతన వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు కష్ట సమయం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. మీనం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి. ఈ రాశి వారు ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. మీ నమ్మకం వమ్ము కాదు. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. రాశి ఫలాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి నెల రాశి ఫలాల వివరాల కోసం ఇప్పుడే స్కైలైన్ కవరేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.